ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఈ సమయంలో మీతో ఒక సూచన చేయాలనుకుంటున్నాను. ఏమైందంటే సమస్య ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది. ఒకటే కాదు, కొంతమందికి అయితే చెప్పనలవి కాని సమస్యలన్నీ చుట్టూ ఆక్రమించుకొని ఉంటాయి. అయితే ఈ సమయంలో ప్రభు సెలవు ఇచ్చేది ఏమిటంటే, మీ సమస్య ఏదైనా కావచ్చు, దాన్ని ఒక పేపర్ మీద రాయండి. రాసి ఆ రాసిన పేపర్ని మీ చేతిలో పట్టుకొని ఈ యొక్క 25 నిమిషాలు ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఆ చేతిలో ఒక పేపర్ని అలాగనే పట్టుకొని ఉంచండి. ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క దేవుని యొక్క సందేశం పూర్తయిన తర్వాత చివరిగా చేసే ప్రార్థనలో మీ చేతిలో ఉన్న ఆ సమస్య గురించి ప్రార్థన చేయబడుతుంది. దయచేసి గమనించి మీ ప్రతి సమస్యని, ఇప్పుడు మీకు ఏ సమస్య అవుతుందో దాన్ని పేపర్ మీద రాసి మీ చేతిలో పట్టుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ప్రభు యొక్క పరిశుద్ధత కలిగిన సన్నిధి. మీరు ఇప్పుడు ప్రభు సన్నిధిలోకి వచ్చి ఉన్నారు. గమనించాలా, పరిశుద్ధత కలిగింది కాబట్టే పరిశుద్ధుడైన ప్రభు మనతో మాట్లాడతాడు. నువ్వు ఏ స్థితిలో వచ్చి ఉన్నావో ప్రభుకు తెలుసు. నీకు ఏ సమస్య ఉందో ప్రభుకు తెలుసు. అయినా నీ నోటి గుండా వినాలని, నీ చేతిలో రాసి పెట్టుకున్న నీ పేపర్ వైపు చూడాలని ఆశపడుతున్నాడు. దయచేసి నీ సమస్య ఏదైనా కావచ్చు, స్త్రీలైనా, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, పురుషులైనా, ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పబడుతుంది. మీ సమస్య ఏదైనా సరే ఒక పేపర్ మీద రాయండి, రాసి చేతిలో పట్టుకోండి, ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, చివరి ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు యొక్క ఇచ్చే విడుదలని మీరు చవి చూస్తారు. గమనించండి. దయచేసి రాయండి, పట్టుకోండి. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ప్రభు యొక్క సందేశంలోకి వెళదాం. గమనించండి. అయితే 2వ దిన వృత్తాంతాలు 14వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడుతుంది ఆసా యొక్క ప్రార్థన. ఆసా వైద్యుడు, రాజు. ఆయనకి శత్రురాజు అయిన జరహు నుంచి సైన్యం వచ్చి కూర్చుంది. జరహు 8 యుద్ధానికి వచ్చిండు. అయితే ఇతనికున్న సైన్య బలము కంటే అనేక రెట్లు కలిగింది శత్రు సైన్యం. ఆ పరిస్థితిలో ఇక ఆసా భక్తుడు ఏం చేయాలా పాల్గొవాలి. అయితే ఆ యొక్క ఆశ ప్రభు సన్నిధికి వచ్చాడు. మీ అందరూ వచ్చినట్టుగానే, మనందరం వచ్చే విధంగానే ప్రభు సన్నిధికి ఆశ వచ్చాడు. వచ్చి ఆయన అంటున్నాడు ఏమని అంటే, నా శత్రు సైన్యమైన జరహు సైన్యంలో నేను ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు, నాలాంటి వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా. ఎంత గొప్ప ఆదరణ ఇచ్చే వాక్యం కదా, ఎంత బలం ఇచ్చేది కదా. ఆలోచన చేయండి. ప్రభు సన్నిధిలోకి వచ్చాడు. నాలాంటి బలము లేని వారికి బలమిచ్చి సహాయము చేయువాడు నీవే కదా, నీకంటే ఎవరు ఈ లోకంలో లేరు కదా అని అంటూనే, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము. గమనించాలా, ఇప్పుడు మన యొక్క ప్రతి సమస్యను కూడా మన చేతిలో పట్టుకొని ప్రభు సన్నిధిలో పెట్టాం. ఇప్పుడు మనందరము అంటున్నాము, మా దేవా ప్రభువా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం. గమనించాలా, ఈ మాట నీ హృదయం అంతటితో నువ్వు ఈ యొక్క సమయంలో ఈ సన్నిధిలో ప్రభుతో అంటే నీ సమస్య ఏదైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించాలి. నీవు మరొకసారి అనండి, అందరం అందాం, మా దేవా ప్రభువా మాకు సహాయము చేయము, మాకు సహాయము చేయము, మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము. అలాగే ఆశ కూడా ప్రార్థన చేశాడు. ఇంకేమంటున్నాడు, నీ నామమును బట్టియే. గమనించాలా, యేసయ్య నామం ఎంత భయంకరమైనది, ఎంత శక్తి కలిగింది, లోకాన్ని జయించే శక్తి కలిగిన ఆ యొక్క యేసయ్య నామాన్ని బట్టి ఆశ అంటున్నాడు, నీ నామమును బట్టియే ఈ మహాసైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాను. నీ భక్తుడిని, నీ బిడ్డని, నీవు నాకు తోడుగా ఉన్నావు, నాకు అండగా నిలబడి ఉన్నావు అని చెప్పని ధైర్యంతో నా చుట్టూ వచ్చి ఉన్న శత్రు సైన్యంతో పోరాటానికి నేను వెళ్తున్నాను. ప్రభువా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నాకు సహాయం చేయు. అంత మాత్రమే కాకుండా, యెహోవా నీవే మా దేవుడివి, లోకంలో ఏ వ్యర్థమైనది నాకు అవసరం లేదు నాయన, జీవం కలిగిన వాడివి నీవు మాత్రమే, నిన్నే నేను నమ్ముకొని ఉన్నా, నీవే నా దేవుడివి. నరమాత్రులు మాపై జయమెలా పొందగలరు? ఈ నరులు నా మీదికి దండయాత్రకు వచ్చి నన్ను జయించాల్సి వచ్చిన ఈ యొక్క శత్రుమూకలు నిమిత్త మాత్రులు, నరమాత్రులు, జీవం కలిగిన దేవుడు సర్వశక్తిమంతుడు అయిన నీవు నాకు అండగుండగా వీరేం చేస్తారయ్యా నాకు? అయినా నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నీవే నాకు దేవుడివి, నీవే నాకు సహాయం చేయి అని చెప్పని ఆశ ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, ఈ యొక్క ఆశ ప్రార్థన చేస్తూ ప్రభు ఎందుకు వాళ్ళ మొర వినకుండా లేట్ చేస్తుండని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన
ఆశా చేసిన ప్రార్థనకి విజయం వచ్చిందా రాలేదో తర్వాత చూద్దాం. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థనకు కూడా ఫలించలేదు అంటే, ఫలించటా లేదు, అయ్యా నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, అయినా నా సమస్యల నుంచి విడుదల కాలే, నా రోగాల నుంచి బాగాలే, నా అప్పులు తీరలే, నా శత్రుబాధలు పోలే, నా పిల్లల చదువులు కంప్లీట్ కాలే, నా కుటుంబ సమస్యలు తీరలే, నా వ్యక్తిగత సమస్యలు తీరలే, నేను చేసే ప్రతి పాపం నన్ను వెంటాడుతూనే ఉంది, నేను అయినానే ప్రార్థన చేస్తూనే ఉన్నాయా, ఎందుకు కాలే అని ఈ యొక్క విడుదల కాని ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న. అయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, తమ శ్రమల యందు వారు యెహోవా వద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. గమనించాలా ఏంటంట, తమ శ్రమల యందు యెహోవాకు మళ్ళుకొని, యెహోవా వైపు మళ్ళుకొని, ప్రభు వైపు. నీకు ఏ శ్రమ వచ్చిందో, శ్రమ వచ్చినప్పుడు నీవు ప్రభు వైపు మళ్ళటం. అదే అంటారు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అల్ప విశ్వాసమును బాగు చేసేదను అని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే నీకు వచ్చిన సమస్య ఏదైనా సరే, ఆరోగ్య సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, సంతాన లేమి సమస్య కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, సమస్య ఏదైనా పరిష్కారం ఉంది యేసయ్య సన్నిధిలో. అది మామూలుది కాదు, శాశ్వతమైన పరిష్కారం యేసయ్య సన్నిధిలో ఉంది. అలాగే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా యెహోవా వైపు మళ్ళుకున్నారంట. మళ్ళుకున్న తర్వాత అంత మళ్ళుకున్నదే కాకుండా వాళ్ళు అన్నారంట, ఆయనను వెతికినప్పుడు ఆయన తట్టు తిరగటమే కాదు, ఆయన సహాయము చేసే వరకు కూడా ప్రభువా మాకు సహాయం చేయి, నీవే మా దేవుడువు, నిన్నే నమ్ముకొని ఉన్నాము, మా తప్పులు బట్టి క్షమించు, మా దోషములు బట్టి క్షమించు, మా అపరాధములు బట్టి క్షమించు, మా అవిధేయతను బట్టి క్షమించు తండ్రి అని చెప్పని హృదయమంతటితో ప్రభు సన్నిధిలో వాళ్ళు కోసాడినప్పుడు ప్రభు ప్రత్యక్షమైందంట. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చిందంట. వాళ్ళ ఎదురుగా సమస్య ఎంత పెద్దదైనా సరే, కొండలాంటి సమస్య అయినా ప్రభు ఒక పొట్టు లెక్క గాలికి ఎగిరినట్టుగా తేలిక చేసి పారిపోయేటాడు. సమస్యలు వారి దగ్గర నుంచి పారిపోయేలాగిన ప్రభు చేసింట. గమనించాలి. అయితే ఈ యొక్క ఆశ చేసిన ప్రార్థన బట్టి ఎప్పుడైతే రాజు అయి ఉండి కూడా సైన్యమంతా సమకూడి ఉండి కూడా శత్రురాజులు యందు మరి ధైర్యంతో పోరాటానికి వెళ్తూ కూడా నో నా సొంత బుద్ధి మీద నేను ఆధారపడను, నా ప్రభు మీద ఆధారపడతా అని చెప్పని ప్రభు వద్దకు మళ్ళుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి, నీవే నా దేవుడివి, నేను నిన్ను నమ్ముకుంటున్నానా, మాకు సహాయం చేయవాడు ఎవరూ లేరు, నీవు మాత్రమే సహాయం చేయగలవు, ఇంకా బలహీనులైన మమ్మల్ని బలపరిచేవాడి నీవు తప్ప ఎవడుండాలయ్యా, ఎవరూ లేరు, మాకు నీవే ఉన్నావు అని చెప్పని ప్రార్థన చేస్తే ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అయితే శత్రు సైన్యములో ఒక భూకంపం లేచిందంట, ఒక అలజడి లేచిందంట. వాళ్ళు అనుకున్నారంట ఇంకేముంది, ఆసాకి ఎన్నో రాజ్యాల సైన్యం కూడా సమకూర్చుకొని ఆ యొక్క ఆశ మన మీదకి దండెత్తడానికి వస్తున్నాడు. గమనించండి, ఆశ ఇంకా వీళ్ళ మీదకి రాలే, ప్రార్థన చేస్తున్నాడు. కానీ శత్రు సైన్యంలో కలవరం పుట్టింది, ఒక భూకంపం లేచినట్టు లేచింది, అలజడి మొదలైంది, గడగడ గడగడ గడ వణుకుతున్నారు. ఎందుకు అంటే దేవుడు తన పరలోక సైన్యాన్ని వీరి మీదకి పంపించినట్టుగా. చూడండి, గమనించండి, ఎంత భయంకరమైన సత్యం ఇది. ఆశ రాలే, ఆశ యుద్ధం చేయలే, కానీ దేవుడు తన సైన్యాన్ని, పరలోకములో ఉన్న తన సైన్యాన్ని పంపిస్తే ఆ సైన్యాన్ని బట్టి వాళ్ళు వస్తున్న అడుగుల చప్పుడిని భయంతో పారిపోయిందంట జెరిహో సైన్యం అంతా. గమనించాలి. మరి ఇక్కడ కార్యం జరిగించింది ఎవరు? ఆశ యుద్ధం చేశాడా? లేదు. దేవుడు తన ఆశ తరపున పోయి యుద్ధం చేశాడు, తన పరలోక సైన్యాన్ని పంపించాడు, శత్రు సైన్యం పారిపోయేటట్టు చేసి. ఈరోజు నీ చేతిలో పట్టుకున్న నీ యొక్క కాగితంలో ఏ సమస్య అయినా ఉండని, ఆశ లేక నువ్వు ప్రార్థన చేస్తే, అవును తండ్రి నీవు మాత్రమే నాకు దేవుడివి, బలహీనుడిని నేను, గ్రహించండి. ముందు మనం ఒప్పుకోవాలా, మనం ఎందుకు పనికిరాని దరిద్రులం, పాపులం, అన్యాయస్తులం, ఏ మంచి లేదు, ఆయన మా కొరకు నీ కుమారుణ్ణి పంపించావు, మేము చనిపోవాల్సిన స్థానంలో నీ కొడుకును చంపావు, తిరిగి మూడో రోజున మా కొరకు ఏర్పరిచిన రక్షణ మార్గం కొరకు ఆయన సజీవుడిగా లేపావు తండ్రి. మరి మా కొరకే ప్రాణం పెట్టించిన నీ కొడుకు ప్రాణం కంటే ఈ సమస్య గొప్పదా? నా చేతిలో పట్టుకున్న ఈ యొక్క సమస్య గొప్పదా? తండ్రి నన్ను క్షమించు, నీవు మాత్రమే దేవుడు,
నీవే మాకు సహాయం చేయగలవు. ఈ సమస్య నీ చేతిలో పెడుతున్నాను, నీ సన్నిధిలో పెడుతున్నాను. ఆసాకు ఎలాంటి జయాన్ని ఇచ్చావో ఈరోజు నా సమస్యపై నాకు అలాంటి జయాన్ని ఇవ్వు ప్రభు అని చెప్పని ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడు, తీర్మానం చేయి. ఇదే నీకు అనుకూలమైన సమయం. నీ ఏ సమస్య విడుదల కావాలన్నా ప్రభు సన్నిధిలో ఉన్నావు. గమనించు, నువ్వు ఉన్నది ప్రభు స్థలం. ఎలాంటి వ్యర్థమైన ఆలోచనలు నీలోకి రానికు, ఎలాంటి నిర్లక్ష్య స్వభావం నీలోకి రానికు. ఇది ప్రభు సన్నిధి. గమనించు, ప్రభు చూస్తున్నాడు నిన్ను, నువ్వు ప్రభు వైపు చూస్తున్నావు. ప్రభు నీ సమస్యని విడుదల చేయడానికి చూస్తున్నాడు. నీవు కూడా ప్రభు వైపు చూడు. గమనించు. అలాగే ఒకవేళ ఆయన్ని విసర్జిస్తే నిన్ను విసర్జిస్తాడు. ఏమైనా సరే నీవే ప్రభు అని ఆయన వైపు చూస్తే సమస్తము చేయగలవాడు ప్రభు మాత్రమే. గమనించాలా, నీకు నీ సమస్యకు మధ్య దేవుడిని పెట్టేసే. ఇప్పుడు ఆ రోజు ఆశ పెట్టాడు శత్రువులకి తనకు మధ్య. అవును ప్రభు, నువ్వే బలహీనుడైన నన్ను బలపరచువాడివి నీవే, శక్తిహీనుడిని నేను, నా శత్రువులు వచ్చారు అని శత్రువులకి ఆశకి మధ్యలో దేవుడిని తీసుకొచ్చి పెట్టాడు. ఏమైంది? ఎవరు యుద్ధం చేశారు? సమస్య ఎలా పోయింది? దేవుడు చూసుకున్నాడు. అయ్యో, ఈ ఆశ వచ్చి నా మీద వేసాడే. మరి లోకం ఏమంటది? అయ్యా, నిన్ను నమ్ముకున్న వాడికి శ్రమలేంటి, ఈ దౌర్భాగ్యం ఏంటి, ఈ పరాజయం ఏంటి? మరి నిన్నే నమ్ముకున్నాడు కదా, వాడికి పరాజయం వస్తే నీ నామానికి విలువ ఎట్లా? లోకం ఉంటుంది. గమనించు, ఆ లోకం నిందని దేవుడు భరిస్తాడా? నువ్వే భరించలేవు. ఈరోజు ఎవడన్నా అంటే నువ్వు ఆయ్ అని చెప్పిన లేస్తావు పైకి. దేవుడు భరిస్తాడా? శక్తివంతుడు, ఊహించనలివి కాని సర్వశక్తిమంతుడు దేవుడు. ఆ దేవుడు తన పక్షమున ఉండగా విరోధి నాకెవడు? నరమాత్రుడు ఏం చేయగలడు? అలాగే నీ సమస్యకి నీకు మధ్య ప్రభుని పెట్టు. సమస్యని ప్రభువుకి ఒప్పజెప్పు. ప్రభు సన్నిధిలో పెట్టి ప్రభుకి ఒప్పజెప్పు. సమస్యని పొట్టు గాలికి ఎగిరిపోయి ఉన్నట్టుగా సమస్యని పారిపోనిస్తాడు నీ దగ్గర నుంచి. గమనించు, ఎక్కడ నీ సమస్యకి నీకు మధ్య ప్రభుని పెట్టు. ప్రభుపై ఆధారపడు, సంపూర్తిగా ప్రభు మీద ఆధారపడు. ఇంకెలాంటిది వద్దు, ఇంకే ఉద్దేశం వద్దు. సంపూర్తిగా నువ్వు ప్రభు మీద ఆధారపడు. అనుదినము నీ భారము వహిస్తూ ఉన్నాడు ప్రభు. నా భారం అంతటిని ప్రభు మోస్తున్నాడు. కాబట్టి నీ సమస్య ఏదైనా, నువ్వు రాసిపెట్టుకున్న ఏ సమస్య అయినా సరే ప్రభు సన్నిధిలో పెట్టి ఉంచు. రిలీఫ్ వస్తుంది, విడుదల వస్తుంది. గమనించు, ప్రభు వైపు చూడు. అంత మాత్రమే కాకుండా నిన్ను కంగారు పెట్టే, నిన్ను భయపెట్టే, నిన్ను ఉరుకులు పరుగులు పెట్టే ఏ సమస్య అయినా తక్షణం విడుదల చేసే శక్తి కేవలం ప్రభుకే ఉంది. ఆయన సన్నిధిలో నీ సమస్య పెట్టావా, పారిపోతుంది, చూస్తూ ఉండాలా. పారిపోతుందిగా, నీ దగ్గర ఉండదు. భయంకరంగా అది నిన్ను వదిలి ఆమర దూరం పారిపోతుంది. ఇంకా నీ దగ్గర రావడానికి భయపడుతుంది. గమనించు, అయితే దేనికైనా ఆనుకునే ఆధారము లేకుంటే నీకు కరువు అయితే ప్రభు చెప్తున్నాడు, ఏదన్నా మనకు అలసట వచ్చినప్పుడు అయ్యా ఏదైనా గోడుంటే బాగు, అరుగుంటే బాగు, పేటుంటే బాగని నడుము ఆనుకుందామని చూస్తావు. ఒకవేళ ఆనుకోవటానికి నీకు ఆధారమే కరువైంది, ఆనుకోవటానికి నీకు లేదు, అలసిపోయినావు, ఆనుకోవటానికి కూడా నీకు కరువైంది. కోటలే బ్రద్దలైపోతే నీ యొక్క ఇల్లు, నీ కుటుంబం, నీ యొక్క బంధువులు, నీ భార్య పిల్లలు అందరూ ఈ యొక్క సాతానుగాడు ప్రయోగాలలో పడి చిందర వందరమై చెదిరిపోతుంటే గమనించు. కోటలు బ్రద్దలై కూలిపోతే నువ్వు ఆనుకోవటానికి నీకు ఆధారమే కరువు అయితే, ఎవరూ లేక అంత అయోమయమని నీకు కనిపిస్తుంటే, అవును చుట్టూ అంధకారమే, అందరూ ఉన్నారు, ఏకాకిగా నిలబడ్డారు, నాకెవరూ లేరు అని చెప్పని అయోమయంలో నీవు ఉంటే నమ్మకం నిలబడే సమయం ఇదే. గమనించండి, ఆధారమే కరువు అయితే, నీ కోటలే బ్రద్దలైపోతే, అంతా అయోమయమైన అంధకారమే నీకైతే నమ్మకము నిలబడే తరుణం ఇదే. గ్రహించు ప్రియులారా, వీక్షించే బాట కన్నా విశ్వాసపు చూపు మిన్న, నువ్వు కళ్ళతో చూసే నీ మార్గము కన్నా విశ్వాసముతో యేసు వైపు చూసే చూపు మిన్న. గమనించి, సమయంలో కనిపించని పెను చీకటిలో విశ్వాసమే నీకు వెలుగు చుక్కగా, వేకువ చుక్కగా నిలబడుతుంది. గమనించండి, అదే వెలకట్టలేని నిధి యేసయ్య సన్నిధి. ఆ సన్నిధిలోని శక్తిని గ్రహించు ఈరోజు. అలాగే నాకున్న సమస్యలలో భయంకరమైన శోధనలలో పడిపోతున్నప్పుడు ఒక ప్రభు దయ తెలిసి, అరే నెలకి 7,000 కట్టాలా, 5,000 కట్టాలా, 5,500 కట్టాలా, కిరాయిలు కట్టాలా, 5 పిల్లలు, భార్యాభర్త, మరి తల్లి పెద్ద బిడ్డ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరిలో 11,000 జీతం వస్తే 5,500 కిరాయికే పోతుంది, 4,500 భోజన ఖర్చులకే పోతుంది. పాప మా బిడ్డలకి ఎలా మిగులుతుంది అనుకున్నాడేమో మాకు తెలియదు. 3 సంవత్సరాలు రెగ్యులర్గా 5,500 కిరాయి, ఫస్ట్ 3,800, 4,800, చివరికి 5,500 కిరాయి. అయినా మోసుకుంటూ వస్తున్నాం. ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఉండటానికి ఏమీ లేదు.
ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నామనే ధైర్యం. నా పాపం నుంచి బయటపడిన తర్వాత, ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత, ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత అప్పుడు నేను నిర్ణయించుకున్న ప్రకారం, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా దోషాలను బట్టి క్షమించు, నేను చేసిన అపరాధములను బట్టి క్షమించు, నా వ్యభిచారాన్ని బట్టి క్షమించు, నేను చేసిన మోసాన్ని బట్టి క్షమించు, నా తాగుడిని బట్టి క్షమించు, నా కుటుంబానికి చేసిన మోసాన్ని బట్టి క్షమించు, నా భార్య ఎడలు చేసిన మోసాన్ని బట్టి క్షమించు, నా పిల్లల ఎడల చేసిన మోసాన్ని బట్టి క్షమించు, నన్ను నేను మోసపరుచుకున్న విధానం బట్టి నన్ను క్షమించు తండ్రి. నేను నీకు నీ దృష్టిలో చేసిన ప్రతి పాపం విషయమై పేరున నా ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో పెడుతూ, పాపక విషయమై ప్రభు సన్నిధిలో గోజాడుతూ ఆయన కన్నీళ్ళు, నా కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగినప్పుడు దాంట్లోంచి నాకు విడుదల ఇచ్చిన తర్వాత దేవుడు నా యందు చూపించిన అత్యంత గొప్ప కార్యం ఏంటో తెలుసా? అలా కిరాయిలు కట్టుకుంటూ వస్తున్న నాకు ప్రభు తన యొక్క ద్వారాలు తెరిచి, ఊహించలేదు మేము కలలో కూడా, అన్నీ ఉన్నాయి. 18 ఎకరాల పొలం, 9 గదుల బిల్డింగ్, అన్నలు తమ్ముడు, 5 అక్కలు, బంధువులు, తలంత బలగం, తలకపోసేవాళ్ళు లేరు అన్నట్టయింది నా పరిస్థితి. ఆ పరిస్థితిలో అన్నీ పోగొట్టుకున్న నేను, నా పాపాన్ని బట్టి వచ్చిన, నా కుటుంబం మీదకి వచ్చిన శాపాన్ని ప్రభు తొలగించి, మేము ఊహించలేదు, బ్రతికితే చాలయ్యా, పట్టెడన్నం దొరికితే చాలు, నా భార్య పిల్లలకి నాకు ఇంత పట్టెడన్నం ఒక పూటకు దొరికితే చాలు, ఆ బ్రతుకు జీవిస్తాను, నీ సన్నిధిలోనూ ఉంటాను, ఇంకే పాపం చేయనయ్యా అని, ఆ పాపం జోలికి వెళ్ళనయ్యా అని చెప్పని నేను తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు, మేము రెక్కల ముక్కలు చేసుకుని, నా భార్య పెద్ద బిడ్డ రెక్కల ముక్కలు చేసుకుని కష్టం చేసుకుని వస్తే 11,000 గాలికి పోయినట్టు అయిపోయేది. ఆ సమయంలో ప్రభు తన యొక్క కృపను అనుగ్రహించాడు. ఊహించకుండా, ఆలోచనకి అందకుండా ఈ యొక్క హైదరాబాదులో 92 గజాల స్థలాన్ని మా కొరకు సిద్ధపాటు చేశాడు. 92 గజాల స్థలం కొనడానికి పైసలు లేవు, చిట్టీలు వేసుకుంటూ ఉన్నాం. ఆ చిట్టి వాళ్ళు ఇస్తారో ఇయ్యారో తెలియదు, కానీ భారం ప్రభు మీద వేసాం, అడ్వాన్స్ ఇచ్చాం. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత చిట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. నో మేము ఎంత ఇస్తాం, హూ ఆర్ యూ, నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావో, కానీ మా చిట్టీలకి నువ్వు కొత్తగా పరిచయం, మేము అప్పుడప్పుడే చిట్టి వేస్తున్నాం, కొత్తగా ఎవరికి పరిచయం లేదు. ఎలా ఇస్తారు వాళ్ళు? అయినా వాళ్ళు ఇస్తారనే ధైర్యం మీద కొన్నాం, అడ్వాన్స్ ఇచ్చాం ₹1,00,000. నెల 2 నెలలు టైం, ఇంకో నెలకి 1,00,000 కట్టాలా, మిగతా 2వ నెల కంప్లీట్ అయ్యే వరకు, 45 రోజులు కంప్లీట్ అయ్యే వరకు 2,60,000, మొత్తం 4,65,000 కావాలా, 1,00,000 కట్టినా 3,65,000 కావాలా, లేదు రూపాయి కూడా. కానీ 5 లక్షల చిట్టీలు ఉన్నాయి, ఆ చిట్టీలు వచ్చేస్తే ఇలా కడదాం, కానీ ఎవరు లేరు. వాళ్ళు అన్నారు, హూ ఆర్ యూ, వేర్ ఆర్ యూ కమ్ అన్నారు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎవరు నువ్వు, చిట్టీలు అయితే వేసామో లాస్ట్కి తీసుకో మేము ఇవ్వమన్నాం. విండో పలిగిపోయింది. అయినా ఆ సమయంలో నాకు ప్రభు ఉన్నాడు ధైర్యం. అప్పుడే ఇంకా భక్తి కలిగిన వారి సలహాలు కూడా తీసుకున్నాం, వారు కూడా అందరం కలిసినాం, ప్రార్థన చేసినాం, ఎంత బహుభారంగా ప్రార్థన చేసినాం. మా కుటుంబంలో 7 ఉన్నాం. 7లో ఒక అమ్మాయి పెళ్ళయి చిలకలూరుపేటలో ఉంది, మిగతా ఉన్న 6 చిన్నపిల్ల కానించి, చిన్నపిల్ల తర్వాత పెద్దపిల్ల తర్వాత పెద్దపిల్ల తర్వాత అట్లా లైన్ బై లైన్, 1 by 1 రెగ్యులర్గా, నెల టైం ఉంది, నెల రోజుల్లో ప్రభు సాయం చేయాలని చెప్పి రెగ్యులర్గా మా సమస్య అయినాక ఇంటి బాకి తీరాలని కాగితం రాసి, ఇలా మీరు రాసుకున్నట్టే ఆ కాగితాన్ని రాసి మేము ప్రభు సన్నిధిలో పెట్టి ప్రతిరోజు రెగ్యులర్గా 1 by 1 ప్రతి ఒక్కరు ఉన్న 6 1 by 1 చేసింది. 1-2 గంటలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది. సమస్య అదే, ఇంకా వేరే సమస్య లేదు. ప్రార్థన చేస్తూ ఉంటే అనుకోని రీతిలో అది గినక కట్టకపోతే అడ్వాన్స్ పోద్ది. అక్కడికే ఇంకా మాకు అమ్మిన అతను, నువ్వు ఇల్లు కట్టుకో ఏం కాదన్నాడు. ఆ దేవుడిచ్చిన చిన్న బిజినెస్తో వచ్చిన పైసలన్నీ ఇల్లు పెట్టుకున్న, లాస్ట్ రేకులు కూడా పడిపోయినాయి. ఆ కట్టిన పెట్టుబడి పోద్ది, ఆ ఇల్లు పోద్ది, అడ్వాన్స్ కూడా పోద్ది, పైసలు అందలే. తీరా 3 రోజుల టైం ఉంది. ఎలా? ఇంకా భారంగా ప్రార్థన చేసినాం, ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉంటే తిండి తిప్పలే కాదు, నీళ్లు తాగటమే కాదు, కనీసం ఊము కూడా మింగకుండా. చూసారా, ఆ పరిస్థితి అలాంటిది అనమాట, ఆ అవసరత లాంటిది. ఆ అవసరతలో నిన్ను ఎంతకైనా కూడా దిగజారిస్తాయి. అయితే మేము దిగజారింది ప్రభు సన్నిధిలో ఎదగటానికి. ప్రభు సన్నిధిలో కనీసం ఉమ్ము కూడా మింగకుండా, పసిపిల్లతో సహా ఉమ్ము కూడా మింగకుండా మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా కట్టిక ఉపవాసం ఉన్నాం. ఉంటే ఆ 3 రోజుల గడువులోనే ఊహించని రీతిలో అద్భుతమైన ద్వారాలు తెరిచి ఎంతైతే అవసరమో అంత సమకూర్చి పెట్టాడు దేవుడు. అది పవర్ ఆఫ్ జీసస్, అది దేవుని శక్తి. అలా మేము ఏ సమస్యనైతే రాసి పెట్టి ప్రభు సన్నిధిలో పెట్టి మేము ప్రార్థన చేసామో ఆ ప్రార్థనని ప్రభు ఆలకించాడు. మేము చేతిలో ఏదైతే కాగితంలో రాసి పెట్టామో దాన్ని చూశాడు, ఆ సమస్య నుంచి విడుదల కలిగించాడు, సహాయం అందించాడు. ఆయన అందించిన సహాయాన్ని బట్టి ఈరోజు మేము సొంత ఇంట్లో హైదరాబాద్లో నిలబడలేసినామంటే కేవలం ప్రభు యొక్క కృప, ఆయన యొక్క కాపుదల, ఆయన ఇచ్చిన కనికరం, ఆయన మా మీద చూపిన జాలి. ఇది ధైర్యంతో చెప్పలేస్తా నేను. సజీవ సాక్ష్యం నేనే, నా కుటుంబమే ఈరోజు నిలబడదంటే కేవలం ప్రభు యొక్క కృప మాత్రం.
ఆయన లేకపోతే మేము ఎవరు ఎక్కడ ఉండేవాళ్ళం, ఏ నరకంలో పడి వస్తుంది. దయచేసి గమనించండి ప్రియులారా, ప్రభు యొక్క కార్యాలు ఊహించనవి కానివి, ఆలోచనలకే అందరి గమనించాలా ప్రియులారా. ఎలా ఈ యొక్క సమస్య, నీ సమస్య ఏదైనా, ఈరోజు నీ చేతిలో ఉన్న సమస్య ఏదైనా కావచ్చు, నీ ప్రాణం పోయేలాంటి సమస్య అయినా కావచ్చు, ప్రభు చేతిలో ఎంత గాలికి ఎగిరే పొట్టు లాంటిది ఆ సమస్య. ధైర్యంతో ఉండు, ప్రభు సన్నిధిలో పెట్టిన నీ సమస్యని ప్రభుకు ఒప్పజెప్పేసే ప్రభు చూసుకుంటాడు. నా యొక్క ప్రతి సమస్యలో ప్రభు వైపు చూశాను, ప్రభు రిలీఫ్ ఇచ్చాడు. అయితే ఆయన ఇచ్చిన ఈ యొక్క సంతోషాన్ని, ఆయన ఇచ్చిన నూతన జీవాన్ని, నూతన జీవితాన్ని ఆయన రుచి పొందిన నేను నాలోనే ఉంచుకోకుండా నేను లోకానికి ప్రకటించాలని చెప్పని ప్రార్థన చేస్తూ, ప్రభా నీ చిత్తమైతే నాకు నీ సేవలో ఇంకా బలంగా వాడుకొని చెప్పని ప్రార్థన చేస్తుంటే ఒకరోజు నాకు దర్శనం ఏంటంటే, యోనా 1వ అధ్యాయము 1-2 వచనాలు కనపడ్డాయి. నినివే పట్టణం నాశనం అయిపోతుంది, నువ్వు హాయిగా పడుకున్నావు, లే అని గద్దించి నన్ను లేపి చూస్తే ఎవరూ లేరు. కానీ వచ్చింది ఏంటంటే, నినివే పట్టణం నాశనం అయిపోతుంది, లే ప్రకటించు. అలా ప్రేరేపించబడి ఈరోజు మీ ముందు టీవీ కార్యక్రమాలు నిలబడి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా నిలబెట్టాడు. గమనించాలా. ఇప్పుడు 118వ కీర్తన 5వ వచనం చదువుదాం. గమనించండి ప్రియులారా. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. రైట్. ఏ ఇరుకులో అయితే నువ్వు ప్రభుకు ప్రార్థన చేస్తావో, ఏ ఇరుకులో ఉండి ప్రభు వైపు చూస్తావో, ఏ ఇరుకులో ఉండి ప్రభువుకి మొరపెడతావో, ఆశా మొరబెట్టినట్టు, నేను మొరబెట్టినట్టు, నా భార్య పిల్లలు మొరబెట్టినట్టు, నీ సమస్య ఏదైనా కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు, నీ వ్యక్తిగత సమస్యలు కావచ్చు, సమస్య ఏదైనా పరిష్కారం ప్రభు మాత్రమే ఇస్తాడు. ఆయన ఇచ్చేదే పరిష్కారం. ఆ యొక్క గొప్ప సత్యాన్ని మీరందరూ తెలుసుకోవాలా. సమస్య ఏదైనా కావచ్చు, సమస్య వైపు చూడకు, యేసు వైపు చూడు. ఎంత జటిలమైందైనా గాలికి ఎగిరే పొట్టు లాంటిది నీ సమస్య, గమనించు, ప్రభు వైపు చూడు. అదే అంటున్నాడు, నీ యొక్క ప్రేమ, యేసయ్య ఇచ్చే ప్రేమ ప్రాణాన్ని నిలబెడుతుందంట. యేసయ్య ప్రేమ ప్రాణాన్ని ఇస్తుంది, సాతాను ప్రేమ ప్రాణం తీస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించు. యేసు సన్నిధిలో ఉన్నావు, నీ సమస్యను యేసే సన్నిధిలో పెట్టావు, యేసే చేతులు గొప్ప చెప్పావు, ధైర్యంతో నిలబడు, నీ సమస్యలోంచి నువ్వు తొలగిపోతుంది. గాలికి ఎగిరే పొట్టు లెక్క నీ సమస్య నీలోంచి పారిపోతుంది. ఈ సత్యాన్ని త్వరలో మీరు గ్రహిస్తారు. ఈ క్షణమే ప్రభు మీకు సహాయం చేస్తాడు. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన వాడా, కృపాశక్తి సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మా యొక్క ప్రార్థనలు మీరు ఆలకించండి. ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీ సన్నిధిలో పెడుతున్నాను. మరి ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో పెడుతున్నాను ప్రభా. మరి ఏ బిడ్డ ఏ సమస్యని కాగితంలో రాసి ఆ పేపర్లో రాసి చేతిలో పట్టుకుందో, ప్రతి సమస్యను నీ సన్నిధిలో పెడుతున్నాను, నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. దయచేసి ఆ యొక్క సమస్యల్ని మీరు తీసుకోండి, ఆ సమస్యల నుంచి విడుదల వారికి కలిగించండి ప్రభా. నీవైపే చూస్తున్నారు, ఆశతో చూస్తున్నారు, ఇరుకున ఉండి మొరబెడుతున్నారు, ఆ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. దయతో తండ్రి చేసిన ప్రతి అపరాధంలో బట్టి క్షమించి నీ దయగల కార్యాలు, కృపగలిగిన కార్యాలు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను. వారు ఏ విశ్వాసంతో అయితే పేపర్లో వాళ్ళ సమస్యలు రాసి పెట్టుకున్నారో, ప్రతి సమస్య నుంచి వాళ్ళకి విడుదల కలిగించండి. అది ఆరోగ్య సమస్యలైనయా, విడుదల కలిగించండి. అనారోగ్య సమస్యలైనయా, విడుదల కలిగించండి. అప్పుల బాధలైనయా, విడుదల కలిగించండి. శత్రు బాధలైనయా, సహకారం అందించండి, విడుదల కలిగించండి. సమస్య ఏదైనా వారి దగ్గర నుంచి పారిపోయేలాగా చేయండి ప్రభా. అంత మాత్రమే కాకుండా వ్యక్తిగత సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, బంధువుల సమస్యలైనా, పిల్లల సమస్యలైనా, పెళ్ళిళ్ళ సమస్యలైనా, సంతానమే లేకుండా బాధపడే సమస్యలైనా, సమస్య ఏదైనా ఆ బిడ్డల నుంచి దూరంగా పారద్రోలండి. ఇంకెప్పుడు కూడా సమస్య ఈ బిడ్డలకి టచ్ కాకుండా తండ్రి నీ కాపుదల అగ్నిగంచవలే ఇవన్నీ వేడుకుంటున్నాను. ఆశాకి ఎలాంటి జయమిచ్చావో, మరి నా కుటుంబానికి ఎలాంటి జయమిచ్చావో, లోకంలో ఇంకా అనేక మందికి మీరు ఎలాంటి జయాలు ఇచ్చారో, మరి ఈ కార్యక్రమం చూస్తున్న ఈ బిడ్డలందరికీ కూడా అంతకంటే మిక్కిలి జయాన్ని మీరు అనుగ్రహించమని, అంతకు మించి నీ కాపుదల్లో ఆ బిడ్డలను భద్రపరచమని, కావలసిన ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని, ఐశ్వర్యాన్ని, అన్నిటికంటే మించి లోతైన విశ్వాసాన్ని బిడ్డలకు అనుగ్రహించమని, వాళ్ళు నీ యందు విశ్వాసంతో పేపర్లో రాసి పెట్టుకున్న ప్రతి సమస్యని మీ చేతులకు తీసుకొని ఈ క్షణమే విడుదల చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.